ఓకే అమ్మా 13వ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ పర్సన్ కవర్స్ ది సేమ్ డిస్టెన్స్ బై వాకింగ్, బై సైక్లింగ్ అండ్ బై రన్నింగ్, 3 విధాలుగా ఒక మనిషి వెళ్తున్నాడమ్మా. ఆ మనిషి 3 సార్లు కూడా సేమ్ డిస్టెన్స్, ఒకే డిస్టెన్స్, అంటే ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అని చెప్పాడు. గుర్తుపెట్టుకుని సేమ్ డిస్టెన్స్ ప్రతి సందర్భం. ఒకసారి ఒక మనిషి వాక్ చేస్తున్నాడు, నడుస్తున్నాడు, ఇంకోసారి సైక్లింగ్ చేస్తున్నాడు, సైకిల్ మీద వెళ్తున్నాడు, ఇంకోసారి రన్నింగ్ చేస్తున్నాడు, రన్నింగ్ కూడా చేస్తున్నాడు. 3 సార్లు కూడా అతను వెళ్ళే సేమ్ డిస్టెన్స్ ఇక్కడ మనం చెప్పాడు. ఇఫ్ ఏ పర్సన్ కవర్స్ ది సేమ్ డిస్టెన్స్ బై వాకింగ్, బై సైక్లింగ్ అండ్ బై రన్నింగ్ విత్ ది స్పీడ్స్ ఇన్ ది రేషియో ఆఫ్ 1:9:3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే స్పీడ్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా స్పీడ్ రేషియో అనేది? 1:9:3 అని ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. ఒకదానికి అంటే రెస్పెక్టివ్లీ అంటే వాక్ చేస్తే అతను ఒక వంతు, లేదా సైక్లింగ్ చేస్తే అతను 9 వంతులు, అదేవిధంగా రన్నింగ్ చేస్తే 3 పార్ట్స్ అనమాట. ఈ విధంగా 3 రకాలుగా అతను వెళ్తున్న ఆ యొక్క స్పీడ్ అనేది ఈ విధంగా ఉంటుందని మనం చెప్పాడు రేషియో ప్రకారం. అయితే దెన్ ది రేషియో ఆఫ్ ది టైమ్స్ అండ్ స్పీడ్స్ ఆఫ్ ది 3 మోడ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్. అయితే ఏం చేయమన్నాడు మనల్ని ఇక్కడ? రేషియో ఆఫ్ టైమ్ అండ్ స్పీడ్ అనమాట. అంటే రేషియో ఎవరికి రేషియో కనుక్కోవాలి? టైంకి స్పీడ్కి రేషియో కనుక్కోమన్నాడు అనమాట. ఇక్కడ ఆల్రెడీ కూడా మనకి స్పీడ్ యొక్క రేషియో ఇచ్చాడు కాబట్టి దీన్ని బట్టి మనం టైం రేషియో తీసుకురావచ్చు. ఎలా తీసుకొస్తాం అంటే మనం ఆల్రెడీ ముందు ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో వాటి మధ్య రిలేషన్, వేటి మధ్య రిలేషను? స్పీడ్కి టైంకి రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందని మనం చెప్పాం అనమాట. అర్థమైందా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది స్పీడ్కి టైం. అంటే అర్థం ఏంటి? స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, లేదా టైం పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుందని మనం చెప్పుకున్నాం ముందే. ఆ విధంగా ఆల్రెడీ ఇక్కడ స్పీడ్ రేషియో వచ్చింది కాబట్టి దీన్ని బట్టి మనం టైం రేషియో తీసుకురావచ్చు అనమాట. టైం రేషియో ఎలా తీసుకోవచ్చు? ఇన్వర్స్ చేస్తాం అనమాట. ఇన్వర్స్ చేయడం అంటే ఏంటమ్మా? ఏమంటే ఆల్రెడీ ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం ఒక సమ్లో. ఇన్వర్స్ అంటే ఏం చెప్పాం? ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ రేషియో కావాలి, టైం రేషియో ఫస్ట్ దాన్ని. ఎప్పుడు వాక్ చేస్తే అతని రేషియో తీసుకొద్దాం. ఎలా తీసుకొస్తానంటే ఫస్ట్ చేసేటప్పుడు, మొదటిసారి చేసేటప్పుడు మొదటి వదిలేసేయండి, 1ని వదిలేసి మిగతా 2 నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఆ 2 నెంబర్ మల్టిప్లై చేయమని, అంటే 9 × 3 9 3 27 అనేది ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ తీసుకున్న తర్వాత సైకిల్ చూద్దాం. సైకిల్ చూసేటప్పుడు ఈ 9 స్పీడ్ ఏదైతే ఉందో, 9 ఏదైతే ఉందో ఆ 9 మెదలకుండా ఉండండి. మెదలకుండా ఉన్న తర్వాత 1 × 3 తీసుకోవాలి. ఇది వదిలేసి 1 × 3 అంటే ఎంతమ్మా? 3 అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే 3 తీసేసండి. 3 అనేది ఇక్కడ 3 తీసేసి 9 × 1 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ వచ్చిన వాల్యూస్ కన్ఫర్మ్ కాదమ్మా. ఇక్కడ చూసుకుంటే 27 3 9 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది? అన్నింటిలో కామన్ గా 3 టేబుల్ 27 9 టైమ్స్, 3 టేబుల్ ఇక్కడ 1 టైమ్, 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్. అంటే ఏంటంటే 9:1:3 అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, టైం రేషియో అనేది 9:1:3 అనేది వచ్చింది, మనం తీసుకొచ్చాం. స్పీడ్ రేషియో ఆల్రెడీ తను ఇచ్చాడు కాబట్టి 1:9:3 అని తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? టైంకి స్పీడ్కి రేషియో. దీనికి రేషియో ఎలా తీసుకొస్తాం అంటే ఇంకా బై అనమాట. బై చేస్తాం, ప్రతి దానికి కూడా బై చేస్తాం. బై చేసిన తర్వాత ఎల్సిఎం తీసుకురావాలి. ఎల్సిఎం ఏంటంట? 1కి 9కి 3. 1కి 9కి 3కి ఎల్సిఎం ఎంత అంటే 9 అనమాట. అర్థమైందా? 9. ఇక్కడ 1 అనేది 9లో 9 సార్లు పోతుంది కాబట్టి 9 9ల 81 రేషియో. గుర్తుపెట్టుకోండి, రేషియో 9 అనేది ఇక్కడ 9లో ఒకసారి పోతుంది కాబట్టి 1 అనమాట. 1 రేషియో. 3 అనేది 9లో ఎల్సిఎం చేస్తున్నాం అంతే. 3 అనేది 9లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 × 3 అంటే ఎంతమ్మా? 9. అంటే ఇది ఏంటమ్మా? టైంకి స్పీడ్కి ఉన్న రేషియో అనమాట. వచ్చిన రేషియో 81:1:9. ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్ చూసుకుంటే 81:1:9
9 అనమాట. అది ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. అసలు సమ్ ఎలా చేసాము అనేది ఒకసారికి రెండు సార్లు 3 సార్లు కాదు, ఎన్ని సార్లుగా అర్థం అవ్వకపోతే అన్ని సార్లు చూడండి. వెనక్కి వీడియోని రివైండ్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్తే ఏమవుతుందంటే వీడియో లెంతీ అవుతుంది. అర్థమైందా? చాలా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు వీడియోని ఒక్కసారి వెనక్కి స్కిప్ చేసి వెనక్కి ఫార్వర్డ్ చేసి చూసుకుంటే డెఫినెట్లీ కూడా అర్థమైపోద్ది. ఓకే, మీకు ఎవరైనా మెటీరియల్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్పే చేయండి అమ్మా. డెఫినెట్లీ కూడా నేను వాట్సాప్ ద్వారా మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్ అనేది ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే డెఫినెట్ నా మెటీరియల్ కూడా నేను ఇస్తాను. ఇంచుమించు 7,000 పై కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి నేను సాల్వ్ చేసి పెట్టాను అందులో. ఓకేనా, నా మెటీరియల్ అనేది. ఓకేనమ్మా, 14 క్వశ్చన్ చూద్దాం. 14 క్వశ్చన్ చూసుకుంటే ఏ సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ బై ఏ సైక్లిస్ట్ ఎట్ ఏ సర్టెన్ స్పీడ్. అర్థమైందా? ఒక డిస్టెన్స్ ఉందా, డిస్టెన్స్ ఎంతో తెలీదు. ఆ డిస్టెన్స్ అనేది ఒక సైకిల్ దొక్కే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక సమ్ స్పీడ్ ఎంతో కూడా ఇక్కడ మనకు చెప్పలేదమ్మా. సర్టెన్ స్పీడ్ అన్నాడు అంటే ఎంతో కొంత స్పీడ్తో అనమాట. కొంచెం దూరం ఏదంటే ఎంతో కొంత డిస్టెన్స్ ని ఎంతో కొంత టైంతో అతని యొక్క స్పీడ్ లో వెళ్తున్నాడు అని అర్థం అనమాట. ఇక్కడ స్పీడ్ అనమాట, సర్టెన్ స్పీడ్. ఇఫ్ ఏ జాగర్ కవర్స్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇన్ డబుల్ ది టైం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే. ఇఫ్ ఏ జాగర్, సైకిలిస్ట్ వ్యక్తి, సైకిల్ దొక్కే వ్యక్తి అయిపోయింది. ఇప్పుడు నేను జాగర్, ఒక జాగర్ అంటే ఎవరు? నడిచే వ్యక్తో పరిగెత్తే ఎవరు అనుకోండి. ఏం చెప్పాడు ఇక్కడ? జాగర్ కవర్స్ ది ఆఫ్ ది డిస్టెన్స్. ఎవరు? సైకిల్ అనే వ్యక్తి వెళ్ళే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో సగం. అంటే దాంట్లో సగం అంతా d/2 అనమాట. ఇందులో సగం ఎలా తీసుకొస్తాం మనకు తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ అనే వ్యక్తి 12 కిలోమీటర్లు లేడు అనుకోండి, ఇందులో హాఫ్ అంటే ఏం చేస్తావు? 12/2 6 అంటావు. అదే విధంగా ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి డిస్టెన్స్ ని డి అని అనుకున్నాం కాబట్టి d/2 అని తీసుకుంటాం అనమాట. అదేనా గుర్తుపెట్టుకుంది. అతని యొక్క డిస్టెన్స్, జాగర్ యొక్క డిస్టెన్స్ అనేది d/2. ఇది సైక్లిస్ట్ యొక్క డిస్టెన్స్ డి అనుకోండి, జాగర్ యొక్క డిస్టెన్స్ అని d/2 అనుకోండి. అదే విధంగా చూసుకుంటే ఇన్ డబల్ టైం, అర్థమైంది, ఇది గుర్తు పెట్టుకోండి. ఆఫ్ ది డిస్టెన్స్, అతను కవర్ చేసే డిస్టెన్స్ అనేది ఎంత స్పీడ్ లో వెళ్తున్నా డబల్ టైం పడుతుంది. డబల్ టైం అంటే ఇతనికి ఒక్కసారి టైం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని యొక్క టైం అంటే టీ, అదే వేరే వ్యక్తికి ఎంత డబల్ అంటే 2t అవుతుంది. ఇతనికి 2 అంటే d/2. సగం వ్యక్తి సగం దూరం వెళ్ళాలంటేనే అందులోనే డబల్ టైం అవుతుంది. అంటే 2t అనుకోండి. అప్పుడు ఏం చేయమని ఇక్కడ? ది రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది జాగర్ టు దట్ ఆఫ్ ది సైక్లిస్ట్ ఈజ్. ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ రన్నర్ మరి సైక్లిస్ట్ యొక్క వేగాల నిష్పత్తి ఎంత? రన్నర్ కి, జాగర్ కి, అదేవిధంగా సైకిల్ యొక్క వీళ్ళ యొక్క స్పీడ్ రేషియో కనుక్కోమన్నాడు. స్పీడ్ రేషియో ఎంత అని కనుక్కోమన్నాడు. ఆల్రెడీ మనకి స్పీడ్ ఫార్ములా తెలుసు. స్పీడ్ ఫార్ములా ఎంతమ్మా? డిస్టెన్స్ బై టైం అంట. ఇద్దరు కూడా డిస్టెన్స్ బై టైం చూద్దాం. ఫస్ట్ వ్యక్తి డిస్టెన్స్ ఎంత? డి. అతని వ్యక్తి వెళ్ళే సమయం ఎంత పడుతుంది? టీ అనుకోండి, టీ అనమాట. రేషియో. జాగర్ అనే వ్యక్తి డిస్టెన్స్ ఎంత? ఇతను సైక్లిస్ట్ వ్యక్తి ఎంత దూరం వెళ్తున్నా అందులో by2 అంటే ఆఫ్ అనమాట. అంటే by2 డివైడెడ్ బై 2. కానీ అతను ఈ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? సైక్లిస్ట్ తీసుకునే సమయం ఎంత అవుతుంది? దానికి డబుల్. సైక్లిస్ట్ తీసుకునే సమయం ఎంత అనుకున్నాం? టీ అనుకున్నాం. అతను ఇక్కడ మనం చెప్పాల సర్టెన్ స్పీడ్ అన్నాడు అనమాట. సర్టెన్ స్పీడ్ అన్నాడు కాబట్టి అప్పుడు మనం ఏం చెప్తామంటే సర్టెన్ టైం, అదే టీ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డబల్ టైం అనమాట. అంటే 2t అవుతుంది అనమాట. 2t అని అవుతున్నప్పుడు ఈ డి క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుందమ్మా? 1/2 అనేది పైకి వెళ్తుంది కాబట్టి 2 × 2 4 అవుతుంది అనమాట. 1:1/4 అన్నట్టు 4:1. 4:1 అనగా ఆన్సర్ తీసుకోకూడదమ్మా. మనం ఇక్కడ చేసింది ఏంటి? ఇది యువతల పక్క ఏం చెప్పాం? సైక్లిస్ట్ తీసుకుందాం. అంటే ఈ 4 అనేది సైక్లిస్ట్ అవుతుంది. ఇటు పక్కన ఎవరిది? జాగర్. అంటే జాగర్ అంటే ఇది 1 అనేది జాగర్ అవుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పాడు? ఇక్కడ రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది జాగర్ టు ది దట్ ఆఫ్ ది సైక్లిస్ట్ ఇస్. అంటే జాగర్ కి సైక్లిస్ట్ కి రేషియో అంటే 1:4 అన్నమాట. అంటే 1:4 అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అన్నమాట. ఈ విధంగా మనం చేయాలి. అంతేగాని 4:1 వచ్చేసింది, ఇక్కడ ఆన్సర్ ఉంది 4:1 అని పెట్టకూడదమ్మా.
ఇక్కడ మనం ఎవరు చేసామో ఏంటో ఒకసారి క్లారిఫై చేసుకుని మనం ఆన్సర్ పెట్టాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే డెఫినెట్లీ కూడా ఈజీగా ఉంటుంది. 1కి 2 సార్లు రివైండ్ చేసుకోండి. డెఫినెట్లీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ కూడా అన్ని మోడల్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవి ఈ రోజు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రేపు మిగతా క్వశ్చన్లో కలుద్దామా. బాయ్ అండి.